పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాదిలో నెలపాటు ప్రైవేటు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు నైపుణ్యంతో కూడిన వైద్య సేవలు అందించడానికి ఇదొక మార్గమని రేవంత్ వివరించారు. హైదరాబాద్ హెల్త్ హబ్గా మారిందని, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఎక్కువ మంది హైదరాబాద్లో చికిత్స పొందేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల నుంచి కనీసం వారానికి 2 సార్లు నేరుగా ఫ్లైట్లు నిర్వహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కోరామని పేర్కొన్నారు. నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సంవత్సరంలో ఒక్క నెలైనా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి. 11 నెలలు మీరు మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ను మీరు లీడ్ చేయండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్లో ఒక నెల రోజులు డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్. సంవత్సరంలో ఒక నెల మీ ఇష్టం ఏ హాస్పిటల్లో ఏ నెలలు పనిచేస్తారో మీరు గవర్నమెంట్కి ఇండికేట్ చేయండి. నేను అధికారులకు చెప్పిన నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇన్ తెలంగాణ, అమెరికాలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ని చూడడానికో ఫ్యామిలీని కలవడానికో స్పెషలిస్టులు ఇండియాకు వస్తున్నారు. దే వాంటెడ్ టు సర్వ్ సంథింగ్, but they don't have any platform where to go, how to go, where to serve, when to serve. They don't have any information. That is why I have told my people to create a platform. రీసెంట్గా నేను ఏవియేషన్ మినిస్టర్ను కలిసినప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి పేషెంట్లు రావడానికి ఉన్నారు, కానీ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ లేదు. అందుకే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ను నేను కలిసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వీక్లీ ట్వైస్ అన్న డైరెక్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే విధంగా విమాన ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తే హైదరాబాద్లో ఇంకా మనము అభివృద్ధి చెందడానికి